హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ నేతను హత్య, తీవ్ర దుఃఖంలో జగన్. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురబలింగయ్య టీడీపీ కార్యకర్తలు ఆదివారం నాడు దారుణంగా హత్య చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన టీడీపీ నేతలు ఆదివారం రాళ్లు, కర్రలతో, ఇనుప రాడ్లతో లింగమయ్యతో పాటు అతని ఇద్దరు కుమారులపైన దాడి చేశారు. ఈ దాడితో లింగమయ్య తలకు బలమైన గాయం కావడంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్న కుమారుడు శ్రీనివాసులు ముఖం పైన బలమైన గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో 2 రోజుల క్రితం రాప్తాడులోని వైఎస్ఆర్సీపీ నేత జయచంద్రరెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు రమేష్ కు కుటుంబ సభ్యులు రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో జయచంద్రరెడ్డి ఊర్లో లేరు. కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇలా ఇంటిపై దాడి చేయడం తగదని, జయచంద్రరెడ్డి రాగానే సామరస్యంగా మాట్లాడుకుందామని వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య వారికి సర్ది చెప్పి పంపేశారు. దీని పరిటాల బంధువులు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కారణంతో లింగమయ్య కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఆదివారం లింగమయ్య పెద్ద కుమారుడు మనోహర్ బైక్పై అత్తారింటికి వెళ్తుండగా దారిలో ధర్మవరపు రమేష్, ఆదర్శ్ అభిరానాయుడు, నవకాంత్ రామానాయుడు, మాదిగ సురేష్ రాళ్ల దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని ముందుకెళ్లిన మనోహర్ తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. అంతలోనే వారు మరో 10 మందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో వచ్చి ఇంట్లో ఉన్న లింగమయ్య చిన్న కుమారుడు శ్రీనివాసులపై దాడి చేశారు. ఈ దాడిలో లింగమయ్య తలకు బలమైన గాయమైంది. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా పరిటాల శ్రీరామ్ అభయంతోనే లింగమయ్య హత్య జరిగిందని రాప్తాడు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటీవల పరిటాల శ్రీరామ్ పాపిరెడ్డిపల్లిలోని మాట్లాడుతూ మండలానికి ఒకడిని చంపితే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయం పుట్టదని అన్నారని గుర్తు చేశారు. వారి అరాచకాలు రామగిరి ఎస్ఐ ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. దీనిపైన జగన్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.